హాయ్ గైస్ తెలుగు ఫైండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఫైనల్‌గా ఒక డెకేడ్ తర్వాత 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ ఎండ్ అయింది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సిరీస్‌ని బానే ఎండ్ చేశారనిపించింది. ఈ వీడియోలో వాల్యూమ్ 2లో రిలీజ్ అయిన లాస్ట్ ఎపిసోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 7 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్‌లో 11 మిగతా వాళ్ళందరూ కలిసి వెక్నాని మరియు ది అబ్బాస్‌ని అంతం చేయడానికి ముర్రేవాన్‌లో మిలిటరీ బేస్ నుంచి అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడికి డాక్టర్ కేట్ వచ్చి అసలు గేట్స్ ఎవరు ఓపెన్ చేశారని వాళ్ళ మనుషులతో కోపంతో ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడే గేట్స్‌కున్న కంట్రోలింగ్ డివైస్‌ని చూసి ఇది మిలిటరీ వాళ్ళు చేయలేదు. అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళిన పిల్లలకి సంబంధించిన వాళ్ళే గేట్స్‌ని ఓపెన్ చేశారని తెలుసుకుంటుంది. ఆ తర్వాత అప్‌సైడ్ డౌన్‌లో 11 మిగతా వాళ్ళని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు 2 టీమ్స్‌గా డివైడ్ అవుతారు. హాపర్ 11 ఇంకా తన సిస్టర్ అయిన 08 వెక్నా మెమోరీస్‌లోకి వెళ్ళి ది అబ్బాస్‌ని రియల్ వరల్డ్‌తో కలపాలనే వెక్నా ప్లాన్‌ని అడ్డుకోవడానికి హాకిన్స్ ల్యాబ్‌లో ఉన్న వాటర్ ట్యాంక్‌ని యూజ్ చేసుకుంటారు. నాన్సీ, జొనాథన్, స్టీవ్, మైక్ మిగతా వాళ్ళు వెక్నా దగ్గరకున్న పిల్లల్ని కాపాడడానికి టవర్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత వెక్నాని చూపిస్తారు. తను పిల్లల్ని యూజ్ చేసుకొని 2 ప్రపంచాలని కలుపుతూ ఉంటాడు. ఆ తర్వాత టవర్ దగ్గరికి వచ్చిన స్టీవ్ మరియు మిగతా వాళ్ళని చూపిస్తారు. ప్లాన్ ప్రకారం వాళ్ళు టవర్ పైకి ఎక్కుతారు. నెక్స్ట్ 11ని, కాలిని, ఇంకా హాపర్ అండ్ మురే వీళ్ళ నలుగురిని చూపిస్తారు. మురే ఎక్సాయిటిక్ మ్యాటర్ దగ్గర బాంబ్ సెట్ చేస్తుంటే ఇంకోవైపు 11 అండ్ తన సిస్టర్ పవర్స్‌ని యూజ్ చేసి మెమోరీస్ వరల్డ్‌లోకి వెళ్తారు. ఇంకోవైపు రేడియో స్టేషన్‌లో విక్కీతో పాటు ఉన్న మ్యాక్స్ కూడా మెమోరీస్ వరల్డ్‌లోకి వస్తాడు. అలా వాళ్ళ ముగ్గురు వెక్నా మెమోరీస్‌లో కలుస్తారు. నెక్స్ట్ సీన్‌లో స్టీవ్, డస్టిన్ ఇంకా చాలామంది టవర్ ఎక్కి ఉంటారు కదా! ఇంకా అప్పుడు అబ్బాస్ వరల్డ్ వాళ్ళ టవర్‌కి చాలా దగ్గరగా ఢీకొనడానికి వస్తుంది. అప్పుడు డస్టిన్ హాపర్‌కి రేడియో ద్వారా 11ని త్వరగా వెక్నాని అడ్డుకోమని చెప్పు. లేదంటే అబ్బాస్ టవర్‌ని ఢీకొని మేమందరం చనిపోతామని చెప్తాడు. వెంటనే హాపర్ వాటర్ ట్యాంక్ మీద కొట్టి 11కి సిగ్నల్ పంపిస్తాడు. వెక్నా మెమోరీస్‌లో ఉన్న 11 తన సిస్టర్ కాలి, మ్యాక్స్‌కి వెక్నా మెమోరీస్ గురించి బాగా తెలుసు కాబట్టి తన హెల్ప్‌తో వెక్నా పిల్లల్ని ఉంచిన దగ్గరకొస్తారు. ఇంకా అక్కడ పిల్లల నుంచి పవర్ అబ్జర్వ్ చేసుకుంటున్న వెక్నాని తన పవర్స్‌తో అక్కడి నుండి దూరంగా విసిరేస్తుంది. వెంటనే హాలీతో పాటు మిగతా పిల్లల్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని అనుకుంటుంది. కానీ పిల్లలు మ్యాక్స్‌ని నమ్మరు. దాంతో మ్యాక్స్ నేను రాక్షసిని కాదు, వెక్నానే చెడ్డవాడు. దీన్ని నేను నిరూపించగలను అని చెప్తుంది. ఆ తర్వాత వెక్నా అక్కడికొస్తాడు. కానీ అక్కడ పిల్లలెవరూ ఉండరు. అప్పుడు హెన్రీ 11తో నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు. నాకు నీ అవసరం ఉందని వెక్నాలాగా మారుతూ తనపై అటాక్ చేయబోతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది పిల్లలు అక్కడే ఉన్నారు. కానీ 11 సిస్టర్ అయిన కాళీ తన పవర్స్‌ని యూజ్ చేసి అక్కడ ఎవరు లేనట్టు ఇల్యూజన్‌ని క్రియేట్ చేస్తుంది. దాంతో పిల్లలకి కూడా వాళ్ళకి రియల్ డేంజర్ హెన్రీ వల్లే అని అర్థమవుతుంది. అప్పుడు వెంటనే మ్యాక్స్ నేను దాక్కున్న గుహలోకి పదండి అని పిల్లల్ని తీసుకువెళ్తుంది. ఇంకా 11 అండ్ తన సిస్టర్ అయిన 08 హెన్రీ పైన అటాక్ చేస్తారు. కానీ హెన్రీ అక్కడి నుంచి తప్పించుకొని రియల్ వరల్డ్‌లో ఉన్న అప్‌సైడ్ డౌన్ హాకిన్స్ ల్యాబ్‌లో ఉన్న హాపర్ దగ్గరికి వచ్చి తన చనిపోయిన డాటర్ గురించి చూపించడంతో హాపర్ కోపంతో వెక్నాని గన్‌తో షూట్ చేస్తాడు. కానీ తను అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆ బుల్లెట్స్ వాటర్ ట్యాంక్‌లో ఉన్న 11కి తగలడం వల్ల తనని కాపాడడానికి హాపర్ ట్యాంక్‌ని బ్రేక్ చేస్తాడు. 11ని బయటికి తీస్తాడు. ఇంకోవైపు స్టీవ్ వాళ్ళు ఎలాగో కష్టపడి వెక్నా పిల్లల్ని దాచిపెట్టిన ప్రపంచంలోకి వెళ్తారు. ఇంకోవైపు రేడియో స్టేషన్‌లో ఉన్న మ్యాక్స్ ఇంకా విక్కీని మిలిటరీ వాళ్ళు అక్కడికొచ్చి పట్టుకుంటారు. మరోవైపు అప్‌సైడ్ డౌన్‌లో 11ని వాటర్ ట్యాంక్ నుండి బయటకి తీసిన హాపర్ 11కి ఏమీ కాలేదు. ఇదంతా వెక్నా చేసిన ఇల్యూజన్ అని అర్థమవుతుంది. 11ని బయటికి తీయడం వల్ల వెక్నా మెమోరీస్ ప్రెజెంట్ నుండి పిల్లల్ని కాపాడి గుహ వైపు తీసుకెళ్తున్న 11 ఇంకా తన సిస్టర్ అండ్ మ్యాక్స్ అక్కడి నుండి మాయమైపోతారు. మ్యాక్స్ చివరగా హాలీతో అందరినీ గుహ లోపలికి తీసుకువెళ్ళమని చెబుతుంది. దాంతో హాలీ మిగతా పిల్లలతో కష్టపడి ఎలాగోలా గుహలోకి వస్తుంది. కానీ డెరిక్ గాడు పాపం రాలేడు. వెనకాలే ఉండిపోతాడు. వాడిని కాపాడడానికి హాలీ వెళ్తుంది. వాడిని తీసుకొస్తుంటే అప్పుడు వెక్నా వాళ్ళని తరుముతూ గుహ వరకు వస్తాడు. కాకపోతే హాలీ కొద్దిలో తప్పించుకుంటుంది. తర్వాత అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న 11 వాళ్ళని చూపిస్తారు. వీళ్ళు ఉన్న చోటకి మిలిటరీ వాళ్ళు వచ్చి సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా అటాక్ చేస్తారు. అక్కడి నుంచి హాపర్ 11ని కాపాడతాడు. కానీ తన సిస్టర్ అయిన 08 వాళ్ళకి దొరికిపోతుంది. హాపర్ తనని కాపాడడానికి వెళ్ళినప్పటికీ ఒక్కడే ఉండడం వల్ల వాళ్ళని ఏం చేయలేకపోతాడు. ముర్రే తన దగ్గరున్న బాంబ్స్‌లో కొన్నిటితో మిలిటరీ సౌండ్ ఫ్రీక్వెన్సీ వెపన్స్‌పై అటాక్ చేయడంతో అవి పాడవగానే 11 వచ్చి తన సిస్టర్‌ని మరియు హాపర్‌ని పట్టుకున్న వాళ్ళని చంపేస్తుంది. ఇలా అక్కడి నుండి తప్పించుకునే ప్రాసెస్‌లో
11 సిస్టర్ అయిన కాళీ చనిపోతుంది. ఇంకా 11 హాపర్ బయటకొచ్చాక అక్కడ అప్‌సైడ్ డౌన్‌లో ఆకాశంలో గాల్లో తేలుతున్న రాళ్ళ మీద నుండి జంప్ చేసి వెక్నా ఉన్న చోటికి వెళ్లి తనతో ఫైట్ చేయాలని చెప్తుంది. అప్పుడు హాపర్ ముందు వెక్నాని అంతం చేసి తర్వాత డాక్టర్ కేట్ పని చూసుకోవచ్చు. నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పంపిస్తాడు. ఇంకోవైపు వెక్నా గుహలోకి వెళ్ళడానికి భయపడతాడు. బలవంతంగా లోపలికి వెళ్తుంటే తన పాస్ట్‌కి సంబంధించిన విజన్స్ అనేవి కనిపిస్తాయి. ఇదంతా హైవ్ మైండ్ ద్వారా అబ్బాస్‌లో ఉన్న విల్ చూస్తాడు. అప్పుడు వెక్నాని చూసిన హాలీ పిల్లలందరిని తీసుకొని ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసిన టనల్‌లోకి వెళ్తుంది. ఇంకోవైపు స్టీవ్ వాళ్ళు మైండ్ ఫ్లేయర్‌ని చూసి అందులోనే పిల్లలు ఉన్నారని కాపాడదామని వెళ్తారు. అక్కడి నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి టనల్‌లో వెక్నాని చూపిస్తారు. తను ఇక్కడ హాలీపై అటాక్ చేస్తాడు. తర్వాత తన మెమొరీని చూస్తాడు. ఇక్కడ ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఒక అన్నోన్ పర్సన్‌ని రాయితో కొట్టి చంపిన తర్వాత అతని సూట్ కేస్‌లో చిన్న పిల్లాడిగా ఉన్న హెన్రీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందో చూపించారు. ఆ సూట్ కేస్‌లో మైండ్ ఫ్లేయర్‌కి సంబంధించిన చిన్న ముక్కు ఉంటుంది. దాని ద్వారా మైండ్ ఫ్లేయర్ హెన్రీని కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. ఇందుకే హెన్రీ గుహలోకి వెళ్ళడానికి భయపడతాడు. ఇదంతా విల్ హై మైండ్‌తో చూస్తాడు. కానీ ఇంకోవైపు మైండ్ ఫ్లేయర్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. దాంతో విల్ హైవ్ మైండ్ ద్వారా వెక్నాతో మాట్లాడి నువ్వు మాలాంటి వాడివి, దాంతో పోరాడడానికి హెల్ప్ చేయమని అడిగితే నీకు అర్థం కావట్లేదు. నాకు మైండ్ ఫ్లేయర్ అవసరం లేదు. నేను దానికి అవసరం అని చెప్పి మైండ్ ఫ్లేయర్‌లోకి వచ్చి ఇంకా పవర్‌ఫుల్‌గా అటాక్ చేస్తాడు. అప్పుడే 11 అక్కడికొచ్చి మైండ్ ఫ్లేయర్ పైన అటాక్ చేసి తన లోపలికి వెళ్ళి వెక్నాతో ఫైట్ చేస్తుంది. బయట నాన్సీ, స్టీవ్, జొనాథన్ వాళ్ళేమో మైండ్ ఫ్లేయర్‌ని అక్కడ ఉన్న కొండల మధ్యలోకి తీసుకెళ్ళి అటాక్ చేసి చంపేస్తారు. వెక్నా చేతిలో 11 ఆల్మోస్ట్ ఓడిపోబోతుంది. అనే టైంలో విల్ హైవ్ మైండ్ ద్వారా వెక్నా పవర్స్ తనకే అగెయినెస్ట్‌గా వాడి హెల్ప్ చేయడంతో వెక్నాని చంపేస్తారు. ఇంకా అందరూ వచ్చి పిల్లల్ని కాపాడతారు. అప్పుడే కొండ ఊపిరితో ఉన్న వెక్నాని జాయ్స్ జరిగిందంతా గుర్తు చేసుకొని వెక్నా తల నరికేస్తుంది. ఆ తర్వాత ఎక్స్‌వైట్ మ్యాటర్ దగ్గర బాంబ్ ఫిక్స్ చేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడే డాక్టర్ కేట్ ఇంకా మిగతా మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ పట్టుకుంటారు. అప్పుడే 11 కూడా ముందు అనుకున్నట్టుగానే అప్‌సైడ్ డౌన్ దగ్గర ఉండి మైక్‌కి గుడ్ బై చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది. అసలు ఈ డాక్టర్ కేట్ ఎవరు? ఎందుకు ఇక్కడ ఉంది? ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది? తన మోటివ్ ఏంటి? ఇలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. వెక్నా ఇంకా 11 లాంటి వాళ్ళని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఓకే. కానీ అసలు వాళ్ళతో ఏం చేస్తుంది? 11 గురించి అంటే హాకిన్స్‌లో గేట్స్ ఓపెన్ అవ్వడం వల్ల తెలుసుకున్న మరి కాళీ గురించి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఎలా తెలుసు? డాక్టర్ బ్రెన్నర్ వైఫా? లేకపోతే రష్యన్ సైంటిస్టా? ఏమీ చూపించలేదు. ఈ క్యారెక్టర్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత 18 మంత్స్ తర్వాత టైం పీరియడ్‌కి స్కిప్ చేస్తారు. ఎవరు ఎలా సెటిల్ అయ్యారు అనేది చూపించడానికి దాదాపు అర్ధగంట సేపు సోది చూపించారు. తర్వాత మైక్ ట్విస్ట్‌ని రివీల్ చేస్తాడు. 11 బతికే ఉంది. కాళీ చనిపోయే ముందు తన పవర్స్‌తో ఇల్యూజన్ క్రియేట్ చేసింది అనే ట్విస్ట్ చెత్తలా అనిపించింది. ఈ మాత్రం దానికి అసలు చంపడం ఎందుకు? ఈ సీజన్‌లో 11ని సైడ్ క్యారెక్టర్‌గా చేసి పారేశారు. ఫస్ట్ సీజన్‌లో ఒక చూపుతోనే వెహికల్స్‌ని కూడా గాల్లోకి లేపింది. అలాంటిది ఇక్కడ ఒక ట్రక్కుని కూడా లేపడానికి కష్టపడుతుంది. ఇంకా ఫోర్త్ సీజన్ నుంచి కూడా వెక్నా అంటే అది ఇది తోపు తురుము అని చూపించారు. కానీ ఇక్కడైతే ఒక విక్టిమ్‌లా చూపించారు. అది కూడా ఈజీగా ఓడించి చంపేస్తారు. నాకైతే ఇదైతే అసలు నచ్చలేదు. చూద్దాం మరి ఇంక ఎలానో అయిపోయింది కదా! ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. బై గైస్.